హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్ర జ్యోతి పేపర్ల వార్తను చూద్దాం. జగన్ మార్క్ ట్రాప్ అట, ఆ ఉచ్చులో కొందరు టీడీపీ నేతలు పడ్డారట. చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉచ్చులో పడ్డారట. ఆ ఉచ్చులో పడ్డారని ఏబిఎన్ రాధాకృష్ణ గారు గిలగిల కొట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి కంటే బాధ ఈయనకి ఎక్కువ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో తెలుగుదేశం పార్టీ నాయకులు పడ్డరు, నాయకులు పడే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ విషయంలో అని చెప్పి ఆంధ్రజ్యోతి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ ఆవేదనలో ప్రజల కోణం కానీ ప్రజలకు ఉపయోగమైన వార్త అంటే కాదు. మీరు అట్లా ఎట్లా పడతారు జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో? నేను చూడండి ఎట్లా తెలుగుదేశం పార్టీ కోసం సేవ చేసుకుంటున్నాం, భజన చేస్తున్నాం, మీరు కూడా అట్లే చేయాలి కదా అని ఆయన చెప్తున్నాను. ఆ చెప్పే వార్త ఒకటి రాశారు ఈరోజు. దానికి సంబంధించి చూద్దాం. పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను కొందరు టీడీపీ నేతలు గ్రహించలేకపోతున్నారు. పార్టీకి ప్రభుత్వానికి ఉన్న మధ్య ఉన్న తేడాని కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రహించలేకపోతున్నారట. కానీ ఆంధ్రజ్యోతి గ్రహించింది. పార్టీకి ప్రభుత్వానికి ఉన్న తేడా ఏందనేది పార్టీ పత్రికగా చాలా గమనించి వార్తలు రాస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి చిన్న రిమార్క్ రాకుండా, చిన్న వ్యతిరేకత రాకుండా, చిన్న డ్యామేజ్ కాకుండా వార్తలు రాస్తాయి. నేనే పేపర్ని అడ్డం పెట్టుకొని, టీవీ ఛానల్ అడ్డం పెట్టుకొని అంత అద్భుతంగా తెలుగుదేశం పార్టీ కోసం సేవ చేసుకుంటుంటే మీరు ఆ పార్టీలో ఉండి ఆ జెండాను మోస్తూ ఎట్లా చేస్తారని చెప్పి అడుగుతుండ్రు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని. ఏం దావచ్చు అంటే బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఇంకొక ఆయన అధికారి సత్యప్రసాద్ ముందస్తు బెయిల్కు అడ్డు చెప్పకపోవడంపై, అంటే లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ఉన్నవాళ్ళు నిందితులుగా, వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకుంటే ప్రభుత్వం నుంచి అభ్యంతరం తెలపాల్సిన లీగల్ టీమ్ అభ్యంతరం తెలపలేదు. దీని వెనక కుట్ర ఉందని తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకులు అభియోగం, ఆరోపణ. అట్లెట్లా చెప్తారు అని చెప్పి ఆంధ్రజ్యోతి ఆవేదన. పాపం ఒక వ్యూహం ప్రకారం ప్రభుత్వం పోతూ ఉంటుంది, పార్టీ ప్రభుత్వం దాంట్లో వ్యూహం ఉంటుంది. వ్యూహం ప్రకారమే సిట్ కానీ స్కాము, లిక్కర్ స్కామ్ కానీ ఇన్వెస్టిగేషన్ నడిపిస్తాను. దానికి అనుగుణంగా మేము వార్తలు రాస్తుంటే మీరు పోయి ప్రశ్నిస్తారా ప్రభుత్వాన్ని అడుగుతుండు. ఏది ప్రశ్నించొద్దు. ఎట్లయితే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఛానల్ భజన చేస్తున్నాయో మీరు కూడా అట్లా చేయాలి. ఎవరికి ఇండిపెండెన్స్ లేదు, ఎవరికి సొంత ఆలోచన ఉండొద్దు, ఎవరు సొంతంగా ఆలోచించవద్దు. కేవలం ఆంధ్రజ్యోతి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే మీ ఆలోచన ఉండాలి, మీ మాటలు ఉండాలి, మీ డిబేట్లు ఉండాలి, మీ రాతలు, మీ పోతలు ఉండాలి అని చెప్పి ఈయన ఆవేదన. ప్రభుత్వానికి పార్టీకి మధ్య కొన్ని సంబంధాలు ఉంటాయి, గ్రహించలేకపోతుండట. మద్యం స్కామ్ కేసులో పీకల్లోతు కోరుకుపోయిన మాజీ సీఎం వైఎస్ జగన్ పన్నెని వ్యూహంలో చిక్కుకొని పోలీసులు, ప్రభుత్వ లీగల్ టీం పైన అభండాలు వేస్తున్నారు. వైసీపీ హయాంలో మద్యం బ్రాండ్లు ఆర్డర్లు విక్రయాలను తాడేపల్లి ప్యాలెస్కు ముడుపుల సొమ్మును తరలించడంలో కీలక భూమికి పోయించిన నాటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఉన్నతాధికారి సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్ వచ్చేందుకు సిట్టు, ప్రభుత్వ న్యాయవాదులే తోడ్పాటు అందిస్తున్నారని నిందలు మోపుతున్నారు. ఆ ఇద్దరు అప్రూవర్లుగా మారడంలో ఇమిడి ఉన్న సాంకేతిక అంశాలు తెలియక సోషల్ మీడియాలో జగన్ బాణిలోనే చెత్త పోస్టింగ్లు పెడుతున్నారు, ప్రభుత్వానికి సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. ఇది వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ముందస్తు బెయిల్కు అప్లై చేస్తే సిట్టు, లీగల్ టీము ఈ రెండు అభ్యంతరం ఎందుకు చెప్పలేదు, వాళ్ళకి సహకరిస్తారా అని తెలుగుదేశం పార్టీ నాయకులు, నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ భజన చేసే నాయకులు కాదు, వాళ్ళు అభ్యంతరం తెలిపారట. అది మీరు అది ఒక వ్యూహం ఉంది, ఆ వ్యూహాన్ని అర్థం చేసుకోకపోతే ఎట్లా? వ్యూహం ప్రకారం నేను వార్తలు రాస్తాను, నాకు తెలుసు ఆ వ్యూహం. చంద్రబాబు నాయుడు గారికి నాకు తెలుసు వ్యూహం. మరి ఆ వ్యూహంలో భాగమైనా అసలు సిట్టు కానీ స్కామ్ కానీ ఉందా? స్కాము లేదంటే వ్యూహమేనా? మీరు అల్లిక కేసా ఇది అనేది ఒక చర్చ దారి తీసింది. ఒక తెలుగుదేశం పార్టీ పత్రిక కంటే, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త కంటే, తెలుగుదేశం పార్టీ నాయకుడి కంటే దిగజారి వార్త రాసింది ఇవాళ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ రాధాకృష్ణ గారు. దిగజారి అచ్చం తెలుగుదేశం పార్టీలో 40 ఏళ్ళ నుంచి ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా ఇది రాయరు. ఫక్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క వార్త రాసింది. అర్థం చేసుకోకపోతే ఎట్లా? మనం పార్టీ వ్యూహాన్ని, ప్రభుత్వ నువ్వు ఏ పార్టీ? అసలు నీకు పార్టీకి సంబంధం ఏంది? పార్టీ వ్యూహాన్ని నువ్వు ఎట్లా అర్థం చేసుకున్నావు?
తెలుగుదేశం పార్టీ అసలు కార్యకర్తలకి నాయకులకు అర్థం కాని వ్యూహం మీకు అర్థమైందంటే మీరు చంద్రబాబు నాయుడు గారు రోజు సాటంగా నైట్ మాట్లాడుకుంటున్నారు. దీన్ని ఎట్ట అబద్ధం అల్లిక చేయాలని చెప్పి మొత్తం అసలు ఆ స్కామ్ ఉందా లేదా, స్కీమ్ ఉందా లేదా పక్కన పెడితే వీళ్ళది ఒక పెద్ద స్కామ్ లెక్క తయారయ్యేటట్టుంది. రేపు అసలు గవర్నమెంట్ మారితే ఈయన రాసిన వార్తలో, ఈయన చెబుతున్న కామెంట్లో ఈవెన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తప్పుపడుతుండు. అర్థం చేసుకోవట్లే మీరు మన వ్యూహాన్ని. మీరు వ్యూహాలు అన్ని వార్తలు రాస్తారా, ప్రజల కోసం వార్తలు రాస్తారా? ఇది మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో కొందరు టీడీపీ నేతలు ఉన్నారన్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తుండు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. రైతులు గోడు వినండి, రిటర్నబుల్ ప్లాట్లపై ఇబ్బంది లేకుండా చర్యలు, రైతుల విజ్ఞప్తిని పరిశీలించండి, మాస్టర్ ప్లాన్ ప్రభావితం కాకుండా ఆయా సమస్యలు పరిష్కరించండి, అధికారులకు చంద్రబాబు ఆదేశం. ఆంధ్రజ్యోతి కథనాలపై స్పందన. రైతుల గోడు గురించి అంటే రిటర్నబుల్ ప్లాట్ల గురించి రంగుల కళ ఇంకెన్నాళ్ళు అని చెప్పి నేను ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. ఈ వార్త ఆంధ్రజ్యోతి రాయటం, దానిపైన సీఎం గారు స్పందించటం ఏదో అయినట్టు. అసలు దీనికి కారణం ఎవరు? ఇంత డిలే కావటానికి, ఇంత గందరగోళం కావటానికి 11 సంవత్సరాల నుంచి డిలే కావటానికి కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం, ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఉన్న ప్రభుత్వం కదా. అది చెప్పరు. ఆంధ్రజ్యోతి రాసింది, నేను ముఖ్యమంత్రి స్పందించిండు, అయిపోయింది, కళల రాజధాని కాస్త నిజమైన అయినాయి అన్నట్టు రాస్తారు. ఆడ ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు అధికారులకి, గోడు వినండి అన్నాడు, పరిష్కరించండి అనలే. గోడు ఇంటనే ఉన్నారు. 7-8 సంవత్సరాల నుంచి 2016 నుంచి ఆ గోడు ఇంటనే ఉన్నారు. ఆ గోడు ఆడనే ఉంది, ఆ గోడుకు పరిష్కారం లేదు. ఈ రోజు ఇంటమైంది, నిన్న మొన్న వచ్చిన సమస్య అది. ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది కాబట్టి ఆ వార్త మీద ఒక చిన్న షార్ట్ డిస్కషన్ జరిగితే అయిపోయింది, పరిష్కారం అయింది అంటున్నారు. ఆడ పరిష్కారం కాలే, ఎక్కడ వేసిన కూడా అక్కడే ఉంది. అసైన్డ్ భూములలో ప్లాట్లు ఇచ్చారట, వాళ్ళు అమ్ముకోవడానికి రాదు, ట్రాన్స్ఫర్ చేయడానికి రాదు. వీధి పోటు ఉన్న ప్లాట్లు ఇచ్చారట, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి లేదు, ఎవరు కొనేటట్లేదు. దేవాదాయ భూముల్లో ప్లాట్లు ఇచ్చారట, లావన్ పట్టాల్లో ప్లాట్లు ఇచ్చారట. వాళ్ళ భూమిని త్యాగం చేసినందుకు, భూమిని రాజధాని కోసం ఇచ్చినందుకు వాళ్ళు కన్వీనెంట్గా అమ్ముకునే వీలు కలిగి ఉన్న ప్లాట్లు ఇవ్వాలి కదా, అది ఇవ్వలే. ఆడ హుచ్చు వేసి పెట్టారు. ఇక గోడు వినండి అంటున్నారు. ఏం గోడు వినాలి, ఎవరు వినాలి? ఈయన ఏం పరిష్కరించారు? గోడు ఇన్ని రోజులు చెప్తూనే ఉన్న వాళ్ళు వింటూనే ఉన్నారు కదా, పరిష్కారం లేదు. ఆ పరిష్కారం చూపించండి. అసైన్మెంట్ ల్యాండ్లలో ప్లాట్లు ఇచ్చిన రైతులకి పట్టా దాంట్లో ఇవ్వాలి. వీధి పోట్లు ఉన్న ప్లాట్లు ఇచ్చిన రైతులకి మార్చి మళ్ళా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేయాలి. లావన్ పట్టాలు, ఎండోమెంట్ ల్యాండు, సీలింగ్ ల్యాండ్లో ఇచ్చిన ప్లాట్లు మొత్తం పట్టా భూములు ఇవ్వాలి. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు అమ్ముకునే అవకాశం కల్పించాలి. అవసరాలకు అమ్ముకునేటట్టు, అవసరాలకు వాడుకునేటట్టు ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించాలి. మీరు కేవలం పట్టా కాగితాలు చేతిలో పెట్టి ప్లాట్ ఎక్కడ ఉందో తెలియదు. పట్టా కాగితాలు చేతిలో పెట్టి హద్దులు నిర్ణయించరు. పట్టా కాగితాలు చేతిలో పెడతారు, కానీ 1000 గజాలు 2000 గజాలు ఉంటాయి, దాన్ని ముక్కలు చేసే అవకాశం ఇవ్వరు, పార్టీషన్ చేసుకునేటట్టు. ఇవన్నీ రైతులు గోడు ఈరోజు కాదు చెబుతున్నది, కొన్ని సంవత్సరాల నుంచి చెబుతున్నారు. ఈరోజు మీకు చెవికెక్కి వినండి అంటున్నారు. అంటే మీకు ఆంధ్రజ్యోతి చెప్తేనే గోడు వినపడిద్దా? మరి ఆ గోడు కాస్త మన పరిష్కరించండి అంటున్నారు, వినండి అంటున్నారు. ఇంకా వినే కారణం ఉంది. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతి ఇచ్చింది. రైట్, సాక్షి పేపర్ చూద్దాం. పోలీసు రాజ్యంలో పచ్చమోకలు, రిగ్గింగు అత్యంత దుర్మార్గంగా పులివెందల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగు. బందీ పోట్లను తలపిస్తూ నిర్బంధాలు, తాలిబాన్లను మరిపిస్తూ బెదిరింపులు. ప్రజాస్వామ్యం పాదాక్రాంతమైంది, పోలీసుల పాదాక్రాంతం. మమ్మల్ని ఆపకండయ్యా, మా ఓటు మమ్మల్ని వేయనేయండి అంటూ పులివెందల మండలం నల్లగొండవారి పల్లెలో పోలీసు కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్న ఓటర్లు. మీ కాళ్ళు పట్టుకుంటాం, మా ఓట్లు ఏమయ్యాయి? పులివెందల మండల ఓటర్ల ఆక్రోశం, ఆందోళన, నిలదీత. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటు వేయని పచ్చ తాలిబాన్లు. అసలు ఓటర్లు పోలింగ్ బూత్లు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల వద్దకు రానియకుండా బెదిరింపులు. ఏజెంట్లు లేకుండానే ఎన్నికలు నడిచినాయి. ఓట్లు దొంగలు. ఇగో ఈయన నల్లపరెడ్డి పల్లె పోలింగ్ కేంద్రంలో ఓటేస్తాడు. జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వచ్చి ఇక్కడ ఓటేస్తాడు. అంటే దొంగ ఓట్ల కథ, ఏజెంట్ లేని కథ. ఇంకోటి, ఇక
పులివెందుల డిఎస్పీ అయితే నేను ఒక వీడియో వచ్చింది, కాల్చి పారేస్తా నా కొడక ఎక్కువ మాట్లాడితే అని చెప్పి అదే ఎడింగ్ పెట్టారు డైరెక్ట్గా. ఇక్కడ ఏమనుకున్నావు కాకి అని, అంటే కాకి ఉన్నది ప్రజల్ని కాల్చిపారేయటానికే, కాకి ఉన్నది లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టడానికి, కాకి ఉన్నది ప్రశ్నించే ప్రజలను కాల్చేయటానికో, కాకి ఉన్నది ప్రశ్నించొద్దని చెప్పడానికో, కాకి ఉన్నది అణగదొక్కటానికో, వాళ్ళ హక్కులను కాలరాయటానికి కాదు, వాళ్ళ హక్కులను కాపాడటానికి. నిన్న జెడ్పీటీసీ ఎన్నికల పులివెందుల్లో ఒంటిమిట్టలో జరిగితే, పులివెందుల్లో అయితే బూతులలో నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏజెంట్లు బయటకు గుంజుకొచ్చి కొట్టారట. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్ ఏజెంట్ల ఫారంలు చింపేశారట. వాళ్ళను కదా మీరు కాల్చి పారేస్తానాల్సింది, వాళ్ళ నుంచి కదా రక్షణ కల్పించాల్సింది. దీనికి నిన్న నారా లోకేష్ గారు 30 సంవత్సరాల తర్వాత పులివెందుల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినాం అంటుండ్రు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం అనరు దీన్ని. 30 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి, ఓటింగ్ జరుగుతూనే ఉంది, పోలింగ్ జరుగుతూనే ఉంది. ఈరోజు ఎన్నికలు జరగలే. ఈ 30 ఏళ్లలో 15 సంవత్సరాలు మీ నాయనే ముఖ్యమంత్రి ఉండు, అంటే మీ నాన్నగారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పులివెందుల్లో ప్రజాస్వామ్యం లేదా? అంటే పులివెందుల్లో ప్రజాస్వామ్యం లేకుండా మీరు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారా మీ నాన్నగారు? ఈరోజు ప్రజాస్వామ్యం పరడవిల్లింది అంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు మాత్రమే ఉండి వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేకుండా బయటికి పంపించి రిగ్గింగ్ చేస్తేనో, పోలీసులను అడ్డం పెట్టుకొని ఓట్లకు రానియకుండా ఉంటేనో, అరెస్టులు చేసి గృహ నిర్బంధాలు చేస్తేనో అది ప్రజాస్వామ్యం అంటారా? ఈవెన్ జెడ్పీటీసీకి నిలబడ్డ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఓటు వేయనీలే క్యాండిడేట్ని, ఆయన ఇంటి చుట్టూ 200 మంది పరహారాట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? ఇది ప్రజాస్వామ్యం 30 ఏళ్ల తర్వాత నిలబడ్డట్టు కాదు, పరువు కోసం ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ పరువు నిలబెట్టుకోవడం కోసం ప్రజాస్వామ్యం పైన దాడి జరిగింది, కూని చేశారు, పోలీసుల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకోనని చెప్పి ఈరోజు ప్రజాస్వామ్యవాదులు మాట్లాడుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీని మోసే మీడియాకి ప్రజాస్వామ్యం నిలబడ్డది 30 ఏళ్ల తర్వాత అని చెప్తున్నారు. ఇన్ని రోజులు ప్రజాస్వామ్యం లేదా? అక్కడ ఎన్నికలే జరగలేదా? కాకపోతే ఈ టైప్ ఆఫ్ ఎన్నికలు జరగలే. ఏజెంట్లు లేకుండా నిర్బంధించి బంధించి ఓటర్లను ఓటింగు దగ్గర రాకుండా అడ్డుకొని ఈ టైప్ ఆఫ్ జరగలేదు. కాళ్ళు పట్టుకొని పాదాక్రాంతం చేసే పరిస్థితి, ప్రజాస్వామ్యం పాదాక్రాంతం అయింది. ప్రజలు మా ఓట్లు మమ్మల్ని వేయనేయండి అని పోలీసుల కాళ్ళు మొక్కే పరిస్థితి ఉంది. దీన్ని ప్రజాస్వామ్యం పరడవిల్లినట, ప్రజాస్వామ్యం నిలబడ్డట. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అంటారు? దీన్ని ప్రజలు పోలీసుల కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడితే అది ప్రజాస్వామ్యం అయిద్దా? అంటే మీ దృష్టిలో ఏంది? కేవలం తెలుగుదేశం పార్టీ అభిమానులు ఓటేస్తే అది ప్రజాస్వామ్యం. పోటీ లేకుండా ప్రత్యర్థి పార్టీని, ప్రత్యర్థి అభ్యర్థిని కాళ్ళు చేతులు కట్టేసి ఓట్లకు పోయి ఇది ప్రజాస్వామ్యం అంటే లిటరల్గా కాళ్ళు చేతులు కట్టేసినట్టే. అభ్యర్థిని బయటికి రానియరు, అభ్యర్థికి సంబంధించిన పార్టీ కార్యకర్తలు బయటకు రానియరు, అరెస్టులు చేస్తారు, కాల్చి పారేస్తా అని బెదిరిస్తారు. కానీ ప్రజాస్వామ్యం పరడవిల్లింది. ఇది మొత్తానికైతే పరువు కోసం ప్రజాస్వామ్యం పైన దాడి చేశారు. ఇది ప్రజాస్వామ్యం నిలబడ్డట్టు కాదు అనేది ఈరోజు ప్రజాస్వామ్యవాదులు అక్కడున్న ఓటర్లు మాట్లాడుకుంటున్నది. నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం ఉందట. నిన్న పులివెందుల్లో ఒంటిమిట్టలో జరిగిన ఎన్నికల దానిపైన రైట్ రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అయిందట, విడుదల కూడా అయింది. ఒంగోలు రూరల్ సిఐ ఎదుట విచారణకు హాజరైన వర్మ 11 గంటల పాటు విచారణట. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఒంగోలు రూరల్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించి వెంటనే ఆయన బెయిల్పై విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన దర్శకత్వంలో రూపొందించిన వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రాలను మార్ఫింగ్ చేసి ట్విట్టర్లో పెట్టారని ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో కేసు నమోదు చేసింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం టీడీపీ నేత ముత్తెన రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్మపై కేసు నమోదైంది. వర్మ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయన కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ లోపల వేశారట తీసిపోయి, మళ్ళీ కోర్టు ఆదేశాలను కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసి 11 అవర్స్ చేశారట, చేసి వదిలేశారట. ఈ టైం అంతా ఈ ఇన్వెస్టిగేషన్లకి అసలు లా అండ్ ఆర్డర్ను గాదిలిపోలేశారు.
కేవలం టార్గెటెడ్గా ఎవరిని పెట్టుకున్న ఆ కేసులు ఇన్వెస్టిగేషన్ దానిపైనే సీరియస్నెస్ ఉంది తప్ప అసలు ప్రజల లాండ్ ఆర్డర్ని వదిలేశారు. వాళ్ళు కాళ్ళు పట్టుకొని మా ఓటు మమ్మల్ని వేయనేయండి అనే పరిస్థితి అక్కడ ఉంది. జెడ్పీటీసీ అభ్యర్థి ఇంటిని ముట్టడించిన చుట్టుముట్టిన టీడీపీ మొక్కలు. వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటి పక్కనే షామియానా, టిఫిన్, భోజనాలు ఏర్పాటు చేసిన పట్టించుకొని పోలీసులు. ఇది తుమ్మలపల్లిలో జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటి పక్కనే టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన షామియానా. ఇది షామియానా ఏర్పాటు చేసి అక్కడనే భోజనాలు వంట వార్పు చేసుకొని అక్కడ నుంచి కదలకుండా ఇక ఆయన బయటికి రానియకుండా లోపటే ఉంచి ఓట్లేదు నా ఇంటి చుట్టూ టీడీపీ గూండాలను పెట్టారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం. ఇంతకంటే దరిద్రమైన ప్రజాస్వామ్యం ఇంకోటి ఉంటుంది? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? ఎవరైతే కంటెస్ట్ చేసిన అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేస్తే నా ఇంటి చుట్టూ నిర్బంధం పెట్టారు, నా ఇంటి చుట్టూ కార్యకర్తలు టీడీపీ మూకలు వచ్చి ఇక్కడనే ఉన్నాయి, నన్ను బయటికి రానిలో ఓటు వేయలేదంటే, అభ్యర్థే స్వయంగా ఓటు వేయలేని పరిస్థితి ఉంటే దాని ప్రజాస్వామ్యం పరడు వెళ్ళింది అని చెప్పి అంటారా? ప్రజాస్వామ్య పరిహాసం అయింది అంటారా? రైట్. ప్రజాశక్తి పేపర్ చూద్దాం. అన్నదాతకు పీఎం కిసాన్ గండి, 6 లక్షల మంది తగ్గింపు, వారు రాష్ట్ర వాటాకే పరిమితం, కోల్పోనున్న సెంటర్ షేరు. సుఖీభావ లబ్ధిదారులు 46,85,000 అయితే కేంద్రం సాయం పడ్డ రైతులు 40,77,000 మంది. 2 స్కీముల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. అన్నదాత సుఖీభావ, నేను గెలిస్తే కేంద్రం ఇచ్చే డబ్బులు కాక 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క రైతుకి 20,000 ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేసిండు. ఆ ప్రామిస్ కాస్త 1 ఇయర్ అసలు మర్చిపోయిండు. 1 ఇయర్ తర్వాత గుర్తు వచ్చి ఏం చేస్తానంటే, లేదు నేను 20,000 అన్నది మోడీ గారు ఇచ్చే పీఎం కిసాన్ యోజన డబ్బులతో కలిపన్నా, కాబట్టి వాటిని కలిపి మళ్ళీ ఎట్ ఏ టైం వేయను, 3 విడతలుగా వేస్తా అని మొన్న వేశారు. 7,000 రూపాయలు, 5,000 రూపాయలు అన్నదాత సుఖీభావ రాష్ట్ర ప్రభుత్వాన్ని, 2,000 కేంద్రం డబ్బులు పీఎం కిసాన్. దీంట్లో మళ్ళీ ఒక 6 లక్షల మంది తగ్గించారట. 46,85,000 మంది రాష్ట్రం గుర్తించిన అన్నదాత సుఖీభావ లబ్ధిదారులు ఉంటే 40,77,000 మంది కేంద్రం ఇస్తున్న పీఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారు. ఈ రెండింటి మధ్య ఒక 6 లక్షల రైతులు సంఖ్య వ్యత్యాసం ఉంది. స్టేట్ వాటా వచ్చింది 5,000 కానీ 2,000 అది రాలే, ఇక ఎగ్గొట్టినట్టే. ఇది కాకనే మళ్ళీ కౌలు రైతులు వాళ్ళు కొన్ని లక్షల మంది అలా ఫేస్ చేస్తారు, వాళ్ళకి పైసలు రాక వాళ్ళని పడుచుకుంటూ లేడు. మొత్తానికి అన్నదాత సుఖీభావ కాదు, అన్నదాత కష్టాల పాలైంది. ఈరోజు ఒక 10 లక్షల మంది రైతులు వీటి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. వీటిపైన మళ్ళా మిగతా ఏ పేపర్లు రాసినా చంద్రబాబు నాయుడు గారు స్పందించరు, కేవలం ఆంధ్రజ్యోతి రాస్తేనే స్పందించరు. ప్రజాశక్తి రైతుల గురించి వార్త రాసేదానికి దాన్ని చర్చించడు, దాన్ని మాట్లాడడం, అది వార్త కింద రాదు, వాళ్ళు చెప్పేది మాట కింద రాదు, వాళ్ళు అడిగేది మాట కింద రాదు. మొత్తానికి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి దీనిపైన పరిశీలన చేసి రైతులకి ఈ 10 లక్షల మంది కౌలు రైతులు అయితే ఏంది, ఇట్లాంటి అన్నదాత సుఖీభావ వచ్చి పీఎం కిసాన్ రాని రైతులు అయితే ఏంటి, వీళ్ళని పరిశీలించి పాపం వాళ్ళ సమస్యను పరిష్కరించండి. రైతుల పెట్టుబడి టైమే ఎదురు చూస్తున్నారు. దానికంటే ముఖ్యమైన పని ఇంకొకటి ఉండదు ఈ రాష్ట్రంలో రైతుల కంటే. కాబట్టి దాన్ని పరిశీలించాలా. అన్నదాతకు పీఎం కిసాను గండి కొట్టిందని చెప్పి ఆటో డ్రైవర్ల కోసం కొత్త పథకం అంట. ఉచిత బస్సుతో ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం ఆలోచన, అధ్యయనం చేయాలని సమీక్షలో సీఎం ఆదేశం. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో శ్రీశక్తి ప్రారంభం. రేపటి నుంచి, ఎల్లుండి నుంచి, ఫ్రైడే నుంచి ఉంది ఉచిత బస్సు ప్రయాణం. 5 రకాల బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం శ్రీశక్తి పేరుతోని నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు విజయవాడ బస్టాండ్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్టాండ్లో ఓపెన్ చేస్తారట. ఈ ఎఫెక్టు ఆటో డ్రైవర్ల పైన, ఆటో కార్మికుల పడుతుంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో ఆటో కార్మికులు, ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మరి మీరు 1 ఇయర్ ఆగారు ఈ శ్రీశక్తి లాంచింగ్కి. 1 ఇయర్ ఆగాక 1 ఇయర్లో మీరు ఈ పక్కనున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఫేస్ చేస్తున్న ఆటో డ్రైవర్ల ఇష్యూ మీ దృష్టికి రాలేదా? అధ్యయనం అప్పుడు చేయలేదా? మళ్ళీ ఇప్పుడు అధ్యయనానికి ఒక కమిటీ వేస్తారట. అంటే మీ నిర్లక్ష్యం ఏంది? ఇప్పటికే తెలంగాణలో అధ్యయనానికి కమిటీ వేసి 20 నెలలు అయింది, అధ్యయనం కాలేదు, కమిటీ రాలే. ఇప్పటికీ ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీకు నిజంగానే విజనరీ లీడర్ అయితే మీరు సీనియర్ నాయకులు, తెలంగాణ ముఖ్యమంత్రి కంటే కూడా సీనియర్ నాయకులు తెలంగాణలో ఫేస్ చేస్తున్న మీకు తెలుసు. మీరు నిజంగానే కమిట్మెంట్ ఆటో డ్రైవర్ల పైన ఉంటే ఎప్పుడూ వేయాలి అధ్యయనం.
వేసి ఇప్పుడు ఇది అది ఒకసారి లాంచ్ చేయాలి. ఆటో డ్రైవర్ల కోసం ఒక పథకం పెడితే ఈ స్త్రీశక్తితో పాటు ప్యారలల్గా అది ప్రారంభం కావాలి. అంటే దీనికి అధ్యయనాన్ని కమిటీ వేసి 2028 దాకా డేకిస్తారు. ఈలోపు మళ్ళీ ఆటో డ్రైవర్లు రోడ్డును పడాలి, కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటుంది, ఆందోళన పడే అవకాశం ఉంటుంది, అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది టెన్షన్తో. ఇవన్నీ పట్టవు ప్రభుత్వానికి. 1 ఇయర్ వేస్ట్ చేశారు. అధ్యయనం అప్పుడు చేస్తేంది, మరి ఈ అధ్యయనం అన్న తొందర చేస్తారంటే చేయరు. ఒక స్కీమ్ ఏదైతే పెడతారంటే ఆటో డ్రైవర్ల కోసం కొత్త పథకం పెట్టి వాళ్ళకి మంత్లీ ఇంతని ఒక భృతి లాంటిది ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా జీవనానికి ఇబ్బంది లేకుండా చేస్తారట. ఆ చేసేది ఏదో తొందర చేయండి, దీనికి మళ్ళీ ఎలక్షన్ కోణం ఏదైనా ఎన్నికలు ఉన్నప్పుడే చేస్తా అంటే మళ్ళీ వాళ్ళ జీవితాలు ఆగమవుతాయి. రైట్. దిశ పేపర్ చూద్దాం. బెస్ట్ లివబుల్ సిటీగా అమరావతి అట. ప్లాట్ల బదిలీలపై రైతులకు ఇబ్బంది లేకుండా చూడండి. బెస్ట్ లివబుల్ సిటీగా అమరావతి అట. అసలు ఆడ ప్లాట్లు ఇచ్చిన వాళ్ళకి మాకు దిక్కు దివాణం లేదురనైనా ఉండటానికి కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదు. మా ప్లాట్ ఎక్కడుందో మేము ఎక్కడున్నో తెలియని పరిస్థితిని వాళ్ళు ఆందోళన చెందుతుంటే ఆ రైతులకు కూడా ఇనేటోళ్ళు లేక వాళ్ళు ఇబ్బంది పడతారు. బెస్ట్ లివబుల్ సిటీ అట. అసలు ఆ సిటీయే లేదు. ఇంకా బెస్ట్ లివబుల్ సిటీ ఎప్పుడైతే సిటీ నిర్మించి ఎక్కువ మంది ఆడొచ్చి పబ్లిక్ జీవన ప్రమాణాలు బాగుండి ఉంటే అప్పుడు బెస్ట్ లివబుల్ సిటీయే లేకుండా బెస్ట్ లివబుల్ సిటీ అంటున్నారు. ఇది మరీ మభ్యపెట్టడం నమ్మించడం అంటారు దీన్ని. లివబుల్ సిటీ అట. రైట్. 30 ఏళ్ల తర్వాత గెలిచిందట ప్రజాస్వామ్యం. పులివెందుల జగన్ అడ్డా కాదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. వైసీపీ లక్కీ నెంబర్ 11 సంఖ్యలోనే జడ్పీటీసీ నామినేషన్లు. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నిక. 30 ఏళ్ల తర్వాత గెలిచిందట ప్రజాస్వామ్యం. ఓటర్ల పోయి పోలీసులు కాళ్ళు పట్టుకొని మా ఓటు మమ్మల్ని వేయనియండి అంటే ప్రజాస్వామ్యం 30 ఏళ్ల తర్వాత గెలిచినట్ట. తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్ నిలబడ్డ హేమంత్ రెడ్డి జడ్పీటీసీ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పులివెందుల. ఆయన ఓటు ఆయన వేయనీయకుండా నిర్బంధించడం, ఆయన చుట్టూ తెలుగుదేశం పార్టీ మూకలు చేరి 24 అవర్స్ అక్కడి నుంచి కదలకపోవటం, ఏజెంట్లు లేకుండా ఆపోజిట్ పార్టీ ఏజెంట్లు లేకుండా వైఎస్ఆర్సీపీ ఏజెంట్లని బయటకు తరిమేసి బెదిరించి ఓట్లు వేయించితే దాన్ని ప్రజాస్వామ్యం నిలబడ్డట. ప్రజాస్వామ్యం పరిహాసమైంది మీ పరువు కోసం అనేది ఈరోజు మాట్లాడుకుంటున్న పరిస్థితి. రైట్. ఆంధ్రప్రభలో అమరావతి పనులు పరుగులు పెట్టాలట. నాణ్యతలో రాజీ పడొద్దు. 6 నెలల ముందే పూర్తి కావాలి. తేడా వస్తే సంస్థలు అధికారులపై చర్యలు. రియల్ టైంలో పర్యవేక్షిస్తా. జెట్ స్పీడ్తో అనుమతులు. రాజధాని పనులపై సీఎం సమీక్ష. అమరావతి పనులు పరుగులు పెట్టాలట. పరుగులు పెట్టాల్సిన వాళ్ళ పనులు అయితే చాలు. ఈ పరుగులు పెట్టి నారా లోకేష్ గారు ఎస్ఎస్సీ రిజల్ట్ కూడా పరుగులు పెట్టించిండు. పెట్టిస్తే ఆడ బోల్తాయింది, పాపం విద్యార్థులు చనిపోయారు. ఈ పరుగులు మీ ప్రతిష్టల కోసం మీ రికార్డుల కోసం పరుగులు పెట్టి మాకండి. నిలబడే రాజధాని ఒక 10 కాలాల పాటు కరెక్ట్గా ఉండే బిల్డింగ్లు కట్టండి. ఈ పరుగులు పెట్టించే 2014, 2019 మధ్యలో మీరు పోలవరంలో డయాఫ్రమ్ వాల్ కట్టారు 484 కోట్లు పెట్టి. అది కూడా గోదావరిలో పరుగులు పెట్టింది నీళ్ళట. ఆ పరుగులు పెట్టి కాకండి. ఇప్పటికే అమరావతి చుట్టూ నీళ్లు ఉంటే నీళ్లు నిలబడే రాజధాని అక్కడ ఫీజిబిలిటీ లేదు, పాజిబిలిటీ లేదని ఒక చర్చ నడుతుంది. మీరు ఈ పరుగులతో పునాది సరిగి లేకుండా పరుగులు పెట్టితే అవి కుప్పగోలుతాయి. మీకు ఓలు వచ్చినప్పుడు పరుగు పెట్టితే కాదు. కొంతమంది ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు రాజధాని అంటే 20 సంవత్సరాలు పట్టితే ఒక బిల్డింగ్ కట్టాలంటే 2 ఏళ్ళు పడుతుంది తెలవదా ఆ మాత్రం విమర్శించే వాళ్ళకి అంటారు. మీరేం లేదు 2029కి అంటే ముందు 28లోనే రాజధాని పూర్తయితే ఇంకా 5 నెలలు ముందే కావాలని మీరే చెప్తారు. మరి వాళ్ళు చెప్పేదానికి మీరు చెప్పేదానికి లాజిక్ లేదు. అదే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉంటారు రాజధాని అంటే మామూలుగా 20-30 ఏళ్ళు పట్టిద్ది అంటారు. లేదు 2 ఏళ్లని పూర్తి చేస్తానని మీరు అంటారు. మరి దీంట్లో ఈ పరుగులలో కుప్పగోలకుండా చూడండి. ఇప్పటికే పోయినసారి మీరు కట్టిన తాత్కాలిక భవనాలు వర్షం వస్తే కురుస్తున్నాయి. అసెంబ్లీ దాంట్లో సెక్రటరియట్లో కొన్నిసార్ల పడుతున్నాయి నీళ్లు. డయాఫ్రామ్ వాళ్ళు ఒకసారి కొట్టకపోయింది పోలవరంలో. అట్లాంటివి జరగకుండా ఈ పరుగులు పెట్టేయండి. కానీ మీరు పరుగుల కోసం రికార్డుల కోసం పరుగు పెట్టితే ఇబ్బంది అయింది. రైట్. అరే ఈనాడు చూద్దాం.
ముందే పూర్తి కావాలి, నిర్దేశిత గడువు కంటే 6 నెలల లోపే రాజధాని పనులు చేయాలి, సమయానికి కాకపోతే కాంట్రాక్టులతో పాటు అధికారులు బాధ్యులే అంట. మీరు సమయానికి డబ్బులు ఇవ్వాలిగా ముందు. 30 కార్పొరేషన్ల కొత్త చైర్మన్లు నిన్న నామినేటెడ్ పదవులు ఇచ్చారు. దానికి సంబంధించి 30 కార్పొరేషన్ల చైర్మన్ని రిలీజ్ చేశారు. మరి దీంట్లో ఎక్కడా కూడా జనసేన బీజేపీ నాయకుల పేర్లు కనపడతాయి, అన్ని తెలుగుదేశం పార్టీ నాయకులే కనపడుతున్నాయి. ఏదో నామినల్గా ఉన్నట్టుందో ఒకటో రెండు. అసలు ఆ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మొత్తం సైడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆయన ఎక్కడ కామెంట్ లేదు, మాట లేదు, ముచ్చట్లేదు. నిన్న ఒంటిమిట్టలో, కడప పులివెందుల్లో ఆ ఎత్తున ప్రజాస్వామ్యం పాదాక్రాంతం అయితే పోలీసుల పాదాక్రాంతం, అభ్యర్థిని బయటికి రానియకుండా నిర్బంధించి ఏజెంట్లు బయటికి పంపించి ఓటింగ్ జరిపితే నేను మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చినా, నా పార్టీ మార్పు కోసం అన్నాడు. మరి ఆ మార్పు అంటే ఇదే? అంటే ప్రజాస్వామ్యంలో ఎదుటి పార్టీ అభ్యర్థిని బయటికి రాకుండా, ఎదుటి పార్టీ అభ్యర్థులు ఏజెంట్లని పోలింగ్ బూత్లో లేకుండా చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని కాల్చి పడదొబ్బుతాన్ని బెదిరించే మార్పా మీరు కోరుకున్నది? ఏందో మరి ఏం మాట్లాడలే. దానిపైన నెగిటివ్ లేదు, పాజిటివ్ కామెంట్ లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులే అన్నారు 30 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యం పరడ వెళ్ళింది అని. మరి ఆ ప్రజాస్వామ్యం పరడ వెళ్ళడంలో జనసేన పార్టీ స్టాండ్ అయింది. దీన్నే అంటారా ప్రజాస్వామ్యం పరడ వెళ్ళటం లేదా అని ఆయన ఎక్కడ మాట్లాడలే. నిన్నైతే 30 చైర్మన్లు, కొత్త చైర్మన్లు ఎన్నిక చేశారు. దాంట్లో వాళ్ళ ఉనికి కానీ వాళ్ళ ప్రస్తావన కానీ ఎక్కడ కనపట్టలే. మరి దీనిపైన ఇప్పటికే కుతకుతలాడుతున్నారు జనసేన పార్టీ నాయకులు. పదే పదే జనసేన అధినేత మనం చంద్రబాబు నాయుడు గారి కోసం ఇంకా 15 ఏళ్ళు పనిచేయాలి అంటాడు తప్ప మనం గెలవడానికి పనిచేయాలంటలేదు. అసలు ఈయన పార్టీ పెట్టింది ఆయన కోసం, మన కోసం, రాష్ట్రం కోసం అర్థం కాక వాళ్ళు అయోమయంలో ఉండరు. ఇక దీంతో ఇంకా క్లారిటీ వచ్చినట్టుంది. ఇది ఒక వార్త ఈనాడుకు సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకున్నాం. థ్యాంక్ యూ.